హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు మనము గ్రౌండ్ నట్ పొడి చేస్తున్నామండి. సో గ్రౌండ్ నట్ పొడి ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ వీట్ అయిన తర్వాత గ్రౌండ్ నట్ యాడ్ చేస్తున్నామండి. చూడండి, గ్రౌండ్ నట్ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఒక సైడే మాడిపోతాయి అన్నమాట. రెడ్ చిల్లీ ఫ్రై చేస్తున్నానండి. ఇలా రెడ్ చిల్లీ మధ్యలో కట్ చేసి వేస్తున్నానండి. రెడ్ చిల్లీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ మాడిపోకుండా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి రెడ్ చిల్లీ, లేదంటే మాడిపోతాయి అన్నమాట రెడ్ చిల్లీ అనేటివి. ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. కొంచెం కూల్ అయిన తర్వాత పొడి చేసుకుందామండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని చూడండి, గ్రౌండ్ నట్ అన్నీ కూడా కూల్ అయిన తర్వాత మిక్సీలోకి యాడ్ చేస్తున్నానండి. అలాగే గార్లిక్, నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి, నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని ఇది కూడా గ్రైండ్ పట్టుకుందామండి. చూడండి, గ్రౌండ్ నట్ పొడి అంతా కూడా ఇలా వచ్చేటట్టు పట్టుకోవాలండి. సో గ్రౌండ్ నట్ పొడి రెడీ అండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 10-15 డేస్ తర్వాత కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనం ఏదన్నా ఫాస్ట్గా ఏదన్నా క్యాబేజీ ఫ్రై కానీ పొటాటో ఫ్రై కానీ ఇలాంటి ఫ్రై చేసినప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thanks for watching this video.